దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ ప్రేమించి 2025వ సంవత్సరం మరి 12వ మాసము ఈ యొక్క మంగళవారం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువును ప్రేమించి ప్రభు సన్నిధికి చేరి కూర్చున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 3వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని భయంకరమైన నీ గొప్ప దేవుని మాటలు ధ్యానము చేద్దాం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచు ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవా ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 99వ కీర్తన ఎవరు రాస్తారో అక్కడ వ్రాయబడు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆ యొక్క గొప్పతనమును గురించి, దేవుని పరిశుద్ధతను గురించి ఆయన ప్రభువును మహింపరుస్తూ ఈ కీర్తన రాశారు. ఈ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం దేవుని పరిశుద్ధతను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దేవుని పరిశుద్ధతను గురించి అన్ని సార్లు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. 3వ వచనములో చూస్తున్నాం, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఆ తర్వాత 5వ వచనములో మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. తర్వాత 9వ వచనంలో మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఈ కీర్తనలో మొత్తం 9 వచనాలు ఉంటే 9 వచనాలలో దేవుని పరిశుద్ధతను గురించి మరి 4 పర్యాయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఆయన నొక్కి మరి బోధించడానికి గల కారణం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని ఆ యొక్క బలిపీఠం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట దేవుని దూతలు కూడా దేవుని పరిశుద్ధతను గురించి వారు స్తుతించి కనపరుచుచున్న స్థితి మనం అక్కడ చూస్తాం. వారు సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుడు పరిశుద్ధుడు. పరలోకములో ప్రభువును స్తుతించే ఆ స్తుతి తాళము కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఈ భూలోకానికి వచ్చిన తర్వాత శిష్యులు అడిగారు, ప్రభువా, యోహాను శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పయ్యా అంటే ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో 9వ వచనములో పరలోక ప్రార్థన ఆయన నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రారంభించారు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయనను స్తుతించి కీర్తించే ఆ పాట కూడా పరిశుద్ధమైనది. ప్రకటన గ్రంథములో యోహాను, ఆ యొక్క అపొస్తలుడైన యోహాను గారు ప్రవచన రూపకముగా ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి జ్ఞాపకం చేస్తూ రాసిన ఆ మాటలు కూడా మనం చూస్తాం. ఆయన పరిశుద్ధతను గురించి దాన ప్రతిదానములు చేయించున్న విధానమును దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుని పరిశుద్ధతను గురించి ఎన్ని పర్యాయాలు మాట్లాడుతున్నారు చూడండి. 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులు కలిగి కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పవలు చెప్పుచుండును. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధతను గురించి ఎందుకు ఇంతగా ప్రభు నొక్కి ఒక్కరించి చెప్తూ ఉన్నారు? ఎందుకు మానవులతో దేవుని పరిశుద్ధతను గుర్తు చేస్తూ ఉన్నారు? కానీ ఈనాడు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసితో దేవుని పరిశుద్ధతను గురించి దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని దేవుని వాక్యములు మీరు గమనించారు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధులై ఉండాలి అనేది దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ఆ యొక్క పరిశుద్ధతను గురించి ఇశ్రాయేలుతో జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు ఎన్ని పర్యాయాలు దేవుడు తన పరిశుద్ధతను గురించి మాట్లాడాడు అని అంటే, నెంబర్ 1, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలి అనేది దేవుని యొక్క వాంఛ. అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుని ప్రజలు కూడా ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. చూడండి, దేవుడి వాక్యములో మీరు గమనిస్తే నిర్గమకాండములో 19వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు సమస్త భూమియు నాదే కదా, ఇశ్రాయేలు విషయమై మోషేతో దేవుడు చెప్తూ అన్నారు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ముందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో ఇవే అని చెప్పగా మోషే వచ్చి, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. ఎలా ఉండాలి? ఇశ్రాయేలు ఐగుప్తు నుండి ఆ యొక్క విడిపించబడి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు ఆ ప్రజలు ఎలా ఉండాలో, దేవుని ప్రజలు ఎలా ఉండాలి అనేది ఆయన నిర్ణయించాడో అది మోషేతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను
పరిశుద్ధమైన జనముగా ఉండునని చెప్పారు. ఏమా? పరిశుద్ధమైన జనముగా ఉండు. ఎందుకని చెప్పండి? పరిశుద్ధమైన జనముగా ఉండునని ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులై ఉన్నారు. భూలోకములో కానీ దేవుడు అనే వారికి ఉండవలసిన ఏకైక లక్షణం ఏమిటంటే పరిశుద్ధత. ఎవరైనా సరే దేవుడు అని పిలువబడాలి అంటే, ఆ దేవుడు అని పిలువబడటానికి ఆయనకు ఉండవలసిన అర్హత ఏమిటి అంటే పరిశుద్ధత కావాలి. ఆయన జన్మతః పరిశుద్ధుడై ఉండాలి. ఆయన జీవితము పరిశుద్ధమై ఉండాలి. ఆయన జీవించిన జీవన విధానము పరిశుద్ధమై ఉండాలి. ఆయన జీవితంలో పరిశుద్ధత అనేది కలిగి ఉన్నప్పుడే దేవుడు అని పిలవటానికి అర్హులు. ఈ ప్రపంచంలో ఆ పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడని పిలువబడిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే పరిశుద్ధ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన జన్మతః పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడుగా తల్లి గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన జీవించిన జీవిత కాలం అంతా మీరు గమనించారు. ఆయన పరిశుద్ధముగా జీవించారు. లోకానికి సవాలు విసిరాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రూపించగలరా అంటే ఒక్కడు కూడా పాపముందని రూపించలేకపోయింది. ఎందుకంటే ఆయన జీవించిన విధానము పరిశుద్ధమైనది. ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితము పరిశుద్ధం. ఆ పరిశుద్ధమైన దేవుడు మనందరి కొరకు బలిపశువుగా వధించబడి ఆ పరిశుద్ధ రక్తమును చిందించడం ద్వారా సర్వ మానవాళి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. అందుకనే ఆయన ప్రజలు ఎలా ఉండాలి? పరిశుద్ధత. అని పేతురు గారు రాస్తూ సంఘము కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలునై ఉన్నారు. దేవుని పిల్లలు ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నారంటే పరిశుద్ధులైన జనముగా ఉండాలి. చెప్పండి, పరిశుద్ధులైన జనముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. లేని కాలంలో దేవుని ప్రజలను గురించి దేవుడు అదే ఒక్క నుంచి మాట్లాడుతూ 19వ అధ్యాయం 2వ వచనంలో మీరు పరిశుద్ధులై ఉండవలెనని మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అంటే మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండవలెను. దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధతను ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అందుకే దేవుని ప్రజలు పరిశుద్ధులై ఉండాలి. ప్రభువుని మనము ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువుని మనము ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువుని మనము గమనిస్తున్నప్పుడు ఆయన గుణాతిశయములలో ఒక గుణం పరిశుద్ధత. అందుకనే పౌలు గారి పత్రికలో రాస్తూ ఈ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి. చెప్పండి, మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, సహవాసములోను, నడవడికలోను, సహచర్యలోను, ప్రతి విషయంలో కూడా దేవుని ప్రజలకు ఏముండాలి? పరిశుద్ధత కావాలి. ఈరోజు ఆ
కానీ పండగలో పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధత కనబడదు. ఎవరు కనబడతారు చెప్పండి? పండుగ క్రిస్మస్, యేసుక్రీస్తుకి స్టార్ కడతారు, జెండా కడతారు, ఆ స్టార్ ఊరేగించడానికి డాన్స్ పిల్లలు కడతారు, వీళ్ళు తాగి ఎగురుతూ ఉంటారు. అంటే దేవుని పరిశుద్ధత ఏమైపోతుంది? ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉండాలి. అందుకనే మన పండుగలన్నీ కూడా దండగే. ప్రభువు కోరుకున్న రీతిగా నువ్వు పండుగ చేస్తే ప్రభు నిన్ను బట్టి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆ పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రులపై మాట ద్వారా, చూపు ద్వారా, మన యొక్క సహవాసం ద్వారా, సాంగత్యం ద్వారా, సహచర్య ద్వారా మనము పవిత్రతను కోల్పోయినప్పుడు దేవుడు మనలను బట్టి ఏం చేస్తాడంటే దుఃఖపడతాడు. అందుకనే దేవుడు పిల్లరా, ఎందుకు పరిశుద్ధతను గురించి దేవుడు ఇంతగా మాట్లాడుతూ వచ్చాడంటే దేవుని ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన పరిశుద్ధులు, మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చక్కని మాట రాశాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ప్రయత్నించుడి. ప్రయత్నము చేయుడి. పరిశుద్ధత లేకుండా కనీసం నీ వంతుగా నీ ప్రయత్నములు చేయాలి. ఎలా ఉంటానికి చెప్పండి. నోరు చాలా మంచిది, ఎందుకంటే పాపం వచ్చినప్పుడు ఎంత మంచి మాటలు మాట్లాడతారు కదా. నోరు ఎంత మంచిదంటే కోపం వస్తే నీ భక్తంతా బయటకు వస్తుంది. అందుకనే సరైన విశ్వాస కాదా లేదా అని పరీక్షించడానికి కనుక ఒక చిన్న గొడవ పెట్టుకుని చాలు. చెప్పండి, ఇంతకు ముందు పంపుల దగ్గర ఆట తగ్గులు వచ్చి అప్పుడు బయటపడేది. ఇప్పుడు పంపులు గొడవలు లేవు కదా, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చెప్పండి. అందుకనే దేవుని పిల్లలు దేవుని పరిశుద్ధత కలిగి ఉంటే వారు ప్రభు నుంచి వస్తారు. కానీ పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడరు. దైవ ప్రత్యక్షత నీకు కావాలని ఈరోజు చాలా మంది దైవ సేవకులు అదే చెప్తున్నారు. దేవుడు ఆ రోజు కనపడ్డారు, ఈ రోజు కనపడ్డారు. ఎందుకు కనబడతాడు? ఎవరికి కనపడతాడు చెప్పండి. ఎవరితో మాట్లాడతాడు? దేవుని పరిశుద్ధత ఎవరిలో ఉంటారు వారికి దైవ ప్రత్యక్షత కలుగుతాయి. దేవుని పరిశుద్ధత ఎవరిలో ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. అందుకే పరిశుద్ధుడైన దేవుని ప్రత్యక్షత నీకు కావాలి అంటే నీలో పరిశుద్ధత అనేది చాలా మనుష్యులు కనుక పాప సంబంధమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం కనుక మనం ఆ యొక్క పరిశుద్ధమైపోయామని మనం భ్రమలో బ్రతకూడదు. కానీ ఎక్కడో చోట పాపం ఉంటుంది, కానీ మన వంతు మనం ప్రయత్నం చేయాలి. నోటి వెంట బూతులు రాబోతున్నాయా కంట్రోల్ చేయాలి. చూడకూడని చూస్తున్నావా కంట్రోల్ చేయాలి. ఆడరాని ఆడుతున్నావా కంట్రోల్ చేయాలి. అంటే నీ వంతుగా దైవ భయం ఉన్నప్పుడు ఈ నోటిని, మాటను, చూపును అన్నిటినీ నువ్వు ఏం చేస్తావంటే క్రమపరుచుకుంటా. అది లేనప్పుడు నీకు దైవ భయమే. ఇంట్లో ఉన్నావు అది చూడు అంటారు, చూస్తానే ఉంటాం. అంటే పరిశుద్ధంలో ఏం చేస్తున్నాం? మాట్లాడు అంటారు. ఏంటది చెప్పండి. ఎందుకు నేను తగ్గాలి చెప్పండి. ఒకటి ప్రధానాలి అనే లెక్కలో ఉండదు. కనుక దేవుడు పరిశుద్ధుడు, దేవుని పిల్లలు కూడా పరిశుద్ధులై ఉండాలి. రెండవది పరిశుద్ధత ఎందుకు మనకి అంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధత మనలో ఉన్న పాపాన్ని గుర్తించేలాగా చేస్తాడు. పరిశుద్ధత ఏం చేస్తుంది?
మనలో ఉన్న పాపాన్ని గుర్తించేలాగా చేస్తారు. యెషయా ప్రవక్త అయిన యెషయా రాజు చనిపోయాడు. ప్రజలందరూ దుఃఖ దినాలు జరుపుతూ ఉన్నారు. మందిరంలో తీసుకెళ్ళి ఆ శవాన్ని అనిపించి ప్రజలందరూ పాత నిబంధన గ్రంథంలో 40 దినాలు దుఃఖ దినాలు గడిపేవాళ్ళు, ఏడుస్తా ఉండేవాళ్ళు. అలా రాజు చనిపోయినప్పుడు ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. యాజకుడు కూడా మందిరంలో దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, ప్రభువా ఇంత మంచి రాజు మాకు లేకుండా పోయాడు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మా పరిస్థితి మేము ఎలా నడవాలి? మేము మా యొక్క ప్రజలు ఏ రీతిగా నడిపించుకోవాలి? మాకు మరల ఎలాంటి రాజును ఇవ్వబోతున్నారు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా యెషయాకి దైవ ప్రత్యక్షత కలిగింది. దైవ దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఆయన ఏం చూస్తున్నాడు? దేవుని పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు. చెప్పండి, ఆయన సింహాసనము, ఆయన కెరూబులు, శరాపులు, ఆయన స్తుతించే స్తుతి అంతా కూడా గమనించినప్పుడు దేవుని పరిశుద్ధత ఆయన కనబడింది. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధత ఆయన కనబడిందో ఆయన తన్ను పరీక్షించుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఆయన ఏమనుకున్నాడు? నేను యాజకుడిని, నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, నేను దత్తి కట్టుకున్నాను, నేను అతి పరిశుద్ధ స్థలంలో నిలబడతాను, దేవుని ప్రత్యక్షత నేను చూస్తాను, నా పరిశుద్ధుడు లేదనుకున్నాడు. ఎప్పుడు దైవ దర్శనము లేదన్నాడు. ఈరోజు భక్తుల పరిస్థితి కూడా అదే. దైవ ప్రత్యక్షత లేక దేవుని పరిశుద్ధతను చూడక మనం చూసుకొని ఏమనుకున్నాం? నేను నలుగున్న భక్తే నాకంటే భక్తి పనులు లేదు అనుకో, నాకంటే పరిశుద్ధులు ఎవ్వలేదు అనుకో, నేనంత పరిశుద్ధంగా జీవించే వ్యక్తే లేదు అనుకున్నాం. కాబట్టి చాలా మంది నోటి స్టడీ అంటారు, నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను. చెప్పండి, నా అంత భక్తి కలిగినది ఇంకెవ్వరు లేరు అనుకుంటాం. కానీ చిన్న చిన్న విషయాల్లో మన నీతి, మన భక్తి అంత పరిశుద్ధత బయటపడతాయి. యెషయా అనుకున్నాడు, నేను వైట్ వేసుకున్నా, దత్తి కట్టుకున్నా, యాజకుడిని, బలిపీఠం దగ్గర నిలబడుతున్నాను, నేను పరిశుద్ధుడు అనుకున్నాడు. దేవుని పరిశుద్ధతతో తన పరిశుద్ధతను పోల్చినప్పుడు ఆయన పాపిని గ్రహించగలిగాడు. చెప్పండి, దేవుని పరిశుద్ధత మనలో ఉన్న పాపాన్ని గుర్తించేలాగా చేయాలి. చెప్పండి, అలా గుర్తించలేకపోతున్నామంటే నీలో దేవుని పరిశుద్ధత లేదు. చెప్పండి, నేను పరిశుద్ధుని అని నేను అనుకుంటే అది నా భ్రమ, అది నా భ్రమ. ఎందుకంటే దేవుని పరిశుద్ధతతో పోల్చి చూసినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన జీవితం ఎంత పరిశుద్ధమైనదో, ఆయన జీవించిన విధానం ఎంత పరిశుద్ధమైనదో నేను ఆయనతో పోల్చినప్పుడు మనం ఎప్పుడు ఎవరితో పోలుస్తాం? సీనియర్ విశ్వాసులతో పోల్చుకుంటాం. చెప్పండి, ఆమె అన్ని చేయగా మనం ఎందుకు చేయకూడదు? చెప్పండి, ఎవరు గుర్తుంటారు? మనకి మనకు ముందున్న భక్తుల ముందు అక్కడ గుర్తుంటారు. మన గృహప్రవేశ యాత్ర అనుకోండి, ఆమె ఎంత చేసింది, మనం కూడా అక్కడే చేద్దాం, బైబిల్లో ఉన్నది చేద్దాం అనుకోవట్లా. ఏం చేస్తారు? అక్క 40 ఏళ్ళ సీనియర్ విశ్వాసం కదా, ఆమె ఎలా చేసిందో నేను అలా చేయాలనుకోండి. మనం పెళ్లి చేసినా అదే చేస్తాం, లేకపోతే మనం ఇంక ఏ కార్యం చేసినా ఆమె ఎలా చేసిందో అలా చేయాలనుకుంటాం. అందుకనే ఈనాడు చాలా మంది ఏమంటారంటే, మాకు తరతరముల నుండి వస్తున్న ఈ ఆచారాలన్నీ విడిచిపెట్టకుండా నేను అట్లా విడిచిపెట్టామన్నారు. దేవుడు ఏమన్నాడు? పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టి అన్నారు. ఈరోజు ఏది విడిచిపెట్టారా? చెప్పండి, శంకుస్థాపన చేయండి, గృహప్రవేశం చేయండి, పెళ్లి చేయాలి, లేకపోతే ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, ఏదన్నా చేయండి. ఏది చేసినా ఏమి విడిచిపెట్టారా?
ఆచారాలు పాటలేదు, సాంప్రదాయాలు పాటలేదు, పద్ధతులు పాటలేదు, ఏది మార్చుకోకుండా దేవుని పరిశుద్ధతలో మనం ఉన్నామని భ్రమలో బ్రతుకుతుంది. యెషయా కూడా అలానే బ్రతికాడు. ఎప్పుడైతే దేవునితో పోల్చి చూశాడో ఆయన ఎవరో గుర్తించాడు. అందుకేమంటున్నాడు ఆయన? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన రొమ్ము కుట్టుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. ఎవరైనా ప్రవక్త, చెప్పండి, ఎవరైనా ప్రవక్త, యాజకుడు, ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తిగా పనిచేస్తున్నవాడు. ఏమన్నాడు ఇప్పుడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నవాడను. నేను నశించి తిని. అంటే మన పెదవులు ఎలాంటి? అపవిత్రమైనవి. చెప్పండి, మన పెదవులు, మన మాటలు అపవిత్రమైనవి. అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే దేవుని పరిశుద్ధతను చూస్తారు. చాలా మంది వాళ్ళ భక్తిని ఎవరితో పోల్చుకుంటారంటే దేవునితో పోల్చుకోవాలి. దేవునితో పోల్చుకున్నప్పుడు నీ భక్తి అసలు ఎంత ఎంత పనికిమాలిందో అప్పుడు గుర్తొస్తుంది. అందుకనే నీ నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయని దేవుడు చెప్పాడంటే మురికి గుడ్డల్లా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? దేవునితో పోల్చుకున్నప్పుడు మన పాపము మనకు గుర్తొస్తారు, మన అపవిత్రతను మనం గుర్తిస్తాం. మనలో ఉన్న అపవిత్రతను గుర్తించి ప్రభు సన్నిధిలో ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేయగలుగుతాం. చెప్పండి, ఈరోజు పశ్చాత్తాపం రావట్లేదంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఎందుకంటే మనలో ఏ పాపము లేదని మనం అనుకుంటున్నాం. దేవుని వాక్యము వెలుగులో మనలో మనము పరీక్షించుకోగలిగినప్పుడు దేవుని పరిశుద్ధతలో మన పాపము కనబడుతుంది. ఏమా? మన పాపం కనబడుతుంది. ఎందుకంటే ఆయన పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన వలలు దాడించుకుంటా ఉన్నాడు. ఒక సరస్సులో చేపలు పట్టి వలలు దాడిస్తా ఉంటే అక్కడికి వచ్చి ప్రభు దూరంలోకి వెళ్ళి కొంచెం లోపలికి బాగా అన్నాడు. లోపలికి పోయింది. లోపలికి బాధించిన తర్వాత అక్కడి నుండి ప్రజలకు ఉపదేశం చేయడం, బాధ చేయడం ప్రారంభించాడు. ఆయన వాక్యాన్ని చెప్పిన తర్వాత అయిపోయినాక ప్రభు పేతురుతున్నాడంట, ఇప్పుడు నీ వలను దోణికు కుడి ప్రక్కలవి అన్నాడు. పేతురేమన్నాడు? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడతాం, చేప కూడా ఒక్కడి కూడా పడలేదు. రాత్రంతా వలలు వేసాం, ఒక్కడి కూడా పడలేదు. ఇప్పుడు ఏమన్నావు? వలవేయమన్నావు, నీ నోటి మాట చొప్పున వలవేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. వేసాడు. వల మిగిలిపోయాన్ని చేపలు పట్టినాయి. పక్కనున్న వాళ్ళకి దోని వాళ్ళ సహాయంకి అడిగి వాళ్ళని పిలుచుకొని ఆ చేపలు దరికి లాగితే 2 దోణుల నిండా నిండిపోయింది. 2 దోణుల నిండా నిండిపోయింది. అప్పుడు దేవుని యొక్క మహిమను, దేవుని గొప్పతనమును పేతురు గారు చూసిన తర్వాత పేతురు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నన్ను విడిచిపెట్టేది, నేను నీ ఎంత ఉండడానికి అర్హుడనుగా, నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపినయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని పిల్లల అందరి జీవితాల్లో కూడా కానీ దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క పరిశుద్ధత మనం చూడగలిగినప్పుడు మనం ఎవరినో మనకు అర్థమవుతుంది. లోకమైపు చూసినంత కాలం, లేకపోతే లోక సంబంధమైన భక్తులను చూసినంత కాలం మన భక్తి బాగానే అనిపిస్తుంది.
అందుకని దేవుని పరిశుద్ధత మనకి సహాయం చేస్తారు. ఎలా అంటే మనలో ఉన్న పాపాన్ని గుర్తించేలాగా చేస్తారు. అపొస్తలుడైన పౌలు గారు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన కూడా తన పాపాన్ని గుర్తించి పాపలలో ప్రధాన పాపిని అన్నాడు. ఎవరైనా పౌలు. చెప్పండి, పౌలు ఎంత గొప్ప దేవుని శక్తితో పరిచయం చేశాడు. తిమోతి కూడా తన పాపాన్ని దేవుని పరిశుద్ధతను గుర్తించాడు. పౌలు తిమోతికి సాక్ష్యం చెప్పాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి తీస్తే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఎవరైనా తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు. క్రీస్తు యేసు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆ పాపులలో ప్రధాన పాపిని నేను అని ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పౌలు దేవుని పరిశుద్ధతలో తన జీవితాన్ని పరీక్షించాడు. దేవుడు ఎందుకు తన పరిశుద్ధతలో గురించి అంత వ్యక్తిగా నొక్కి చెప్పాడంటే, ఒకటి ఆయన పరిశుద్ధులు కనుక ఆయన ప్రజలు పరిశుద్ధులై ఉండాలి. రెండవది ఆయన పరిశుద్ధతలో మన పాపములను మనము గుర్తించగలుగుతాం. మూడవది దేవుని వాక్యములు మీరు గమనించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 7 వచనాల వరకు అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి తారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేదు కనుక నీ పాపములు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెననెను. ఆయన ఏడుస్తుంటే పశ్చాత్తాపడుతుంటే దేవుని బలిపీఠము ఎత్తున్న ఆ అగ్ని తీసుకుని వచ్చి ఆయన పెదవులకు రాసి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగేను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపిగా గుర్తించినప్పుడు, పాపములను గుర్తించగలిగినప్పుడు పశ్చాత్తాపపడి ఏడ్చి కన్నీరు కాస్తాం. అప్పుడు మన పాపములకు దేవుడు వేస్తాడు, ప్రాయశ్చిత్తమును కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడల్లా ఈ ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను పవిత్రునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యములో ఆ పరిశుద్ధత మనలను పురికొల్పేదిగా ఉంటుంది. మన పాపములకు ప్రాయశ్చిత్తము అనర్చి మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయము. దేవునికి స్తోత్రం. కానీ దేవుని దూత ఏమంటుంది, ఇది నీ పెదవులకు తగిలిన కనుక ఈ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. మానవుని యొక్క పాపము ప్రాయశ్చిత్తము కలగాలి అంటే యేసు రక్తము చేత కలగాలి. ఏమా, యేసుక్రీస్తు వారు కార్చిన ఆ కల్వరికి శిలువలో కార్చిన ఆ రక్తము కిందకి రావాలి. నీవు పాపివని నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. అప్పుడు నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది, నీ పాపములకు పరిహారము చెల్లించబడతాది. దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే ఆ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతారో మనలో దేవుని యొక్క పరిశుద్ధత మనలను కొనుక్కుంటున్నది. దేవుని వాక్యమును మీరు గమనించండి. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు సంఘములో ఇదే విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ మొదటి అధ్యాయం 22వ వచనం ఒకసారి ఈ సన్నిధిని తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహ మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. దేని వలన? ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధులుగాను నిరపరాధులుగా నిలబెట్టేటప్పుడు యేసు యొక్క మరణము వలన, ఆయన కాచిన రక్తం వలన మనలను దేవుని పరిశుద్ధతలోనికి దేవునితో సమాధానపరిచినట్లు బైబిల్లో చూస్తున్నాం. కనుకనే యేసుక్రీస్తు ఆ యొక్క సన్నిధిలో మన పాపములను గుర్తించి ప్రభు యొక్క మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పరిశుద్ధత మనలను ప్రభు యొద్దకు కొనుక్కొలిపి నడిపిస్తారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా గమనించారు. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే మనం కొనుక్కుంటున్నారో, మూడవది పరిశుద్ధత మనల్ని ఏం చేస్తారంటే, నాలుగోదిగా ఆ పరిశుద్ధత మనలను దేవుని వైపు నడిపిస్తారు. దేవుని కొరకు మనలను నడిపిస్తారు. యెషయా పెదవులకు అగ్ని తగిలింది. దేవుడు ఆయన పరిశుద్ధపరిచిన తర్వాత దేవుడు అంటున్నాడు, నా నిమిత్తం ఎవరు పోతారు, ఎవరిని పంపుతారు అని ఆయన మాట్లాడుతుంటే అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఏమన్నాడు? నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే, పరిశుద్ధమైన ఆ పరిశుద్ధపరచబడి దేవుని పరిశుద్ధత ద్వారా కొనుక్కొల్పబడిన ఈ వ్యక్తి దేవుని అంటున్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ఈరోజు ఈ మాట మనం అన్వయపడతాం. ఏ మాట? నేనున్నాను, నన్ను పంపు అనగలిగిన ఆ యొక్క ప్రేరణ ఎందుకు రావట్లేదంటే, దేవుని పరిశుద్ధత ద్వారా మనము కొనుక్కొల్పబడలేదు. అమ్మా కూర్చో చెప్పండి. ఆయన పరిశుద్ధత బైబిల్ తండ్రి అమ్మా, బైబిల్ చెప్పండి. ఆయన పరిశుద్ధత ద్వారా మనం ఏం చేయాలి? కొనుక్కొల్పబడినప్పుడు మనలో ఎవడు అడగని వస్తుంది. ఈ ప్రాంతం ప్రజలను అడగని వస్తుంది. దేవుని పనికి వెళ్దాం అని ఎవరు అడగని వస్తారు. నీకే ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి, దేవుడు నా కొరకు ఎంత త్యాగం చేశాడు, ఆయన తన కొరకు ఏమి మిగుల్చుకోకుండా చివరి రక్త బొట్టును కూడా నా కొరకు కార్చాడు. ఇంత త్యాగం చేసిన ఆయన కొరకు నేను ఏం చేస్తున్నాను చెప్పండి. దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల సంపాదన కొరకు, దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించబడటానికి నా బాధ్యత నేను నెరవేరుస్తున్నానా అనే ప్రశ్న మనలోకి వస్తుందా? ఎప్పుడు? ఈరోజు ఉనికి లేదు, కొరకు లేదు. ప్రార్థన అంటే 10 సార్లు పిలిస్తే వస్తాను అంతేనా? దేవుని కార్యాల కొరకు ₹1 ఖర్చు పెట్టాలన్నా, ఒక అడుగు ముందుకు వేయాలన్నా, ఏమా ఎవడో నన్ను ప్రేరేపించి పక్క నుండి ప్రోత్సహించి దాన్ని బలవంతం చేస్తే కానీ బయటికి రాదు. యెషయా అట్లాంటి ఎవరు పోతారు నా నిమిత్తం అంటే, నేనున్నాను, నన్ను పంపు.
ఈరోజు నీలో నాలో అట్టి నడిపింపు రావాలి అంటే దేవుని పరిశుద్ధత మనలో ఉండాలి. చెప్పండి, ఏమన్నారు? దేవుని పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు మనలో మనమే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటాం, ఆయన సమర్పించుకుంటాం. దేవుని కొరకు ఆయన చేసిన త్యాగం చెప్పండి. ఈరోజు చాలా మంది మిషనరీలుగా వెళ్ళి దేవుని ఎరుగని ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు సజీవముగా తమ్మును తాము అప్పగించుకొని బలిగా చెప్పండి కష్టపడుతున్నారు, నరకబడుతున్నారు, చంపబడుతున్నారు, తోటలతో ఆయన కాల్చబడుతున్నారు. అయినా వారికి బాధ అనిపించకుండా కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధత వారి అనువనువు నిండి ఉన్నది. అందుకే దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ లోకంలో వాళ్ళకు ప్రతిఫలం కనబడకపోవచ్చు, కానీ పరలోకంలో దేవుని బలిపీఠం యొక్క వారికి గొప్ప లాభం. వారు ఆ బహుమానమును చూస్తున్నారు. తుచ్చమైన లోకములో కలిగే ఇహపరమైన లాభాలను వారు చూస్తున్నారు. కుటుంబాలు విడిచి, దేశాన్ని విడిచి, రాష్ట్రాన్ని విడిచి, బంధువులను విడిచి, అయ్యొక్క రక్త సంబంధికులను విడిచి దేవుని కొరకు సమర్పణతో ముందుకు వెళ్ళి త్యాగముతో మిషనరీగా పనిచేయడం చేస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచించు, నీ జీవితంలో దేవుని కొరకు ఆత్మ ప్రేరణతో నడిపించబడుతున్నావా? ఆ ప్రేరణ ఎందుకు రావట్లేదు చెప్పండి. దేవుని కొరకు ఏదైనా ఒక అడిగేయాలంటే మనం ఆలోచిస్తాం. ఏంటండి, ప్రార్థనే పెట్టుకున్నాం, సహోదరుడు వారం సోమవారం అంతా వెళ్తున్నాడు, జనాన్ని గెలవాలి, పలాలు తేవాలి, శాపాస్టర్ గారు కాని తీయాలి, వాళ్ళన్నీ సర్దుకోవాలి. ఎంత ప్రయాసే. మనం ఏం ఆలోచిస్తాం? ఇంట్లో గుడిని పెట్టుకుంటే ఇవన్నీ ఆలోచిస్తాం, ఇన్ని కష్టాలు మనం ఏర్పడతాం. అందుకని సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞత ఒక్క కూడికి కూడా మన కుటుంబాల్లో ఏం ఆలోచిస్తాం చెప్పండి. దేవుని కొరకు త్యాగముతో చేయగలిగిన సమర్పణ ఎందుకు రావట్లేదంటే దేవుని పరిశుద్ధత నింపబడాలి. యెషయాలో పరిశుద్ధత వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? సమర్పణ వచ్చింది, త్యాగం వచ్చింది. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆ ఆత్మ నిశ్చయత వచ్చేసింది. అందుకే నేనున్నాను, నన్ను పంపు ప్రభువా, నేనున్నా, నన్ను వాడుకో, నేనున్నా నీ కొరకు ఏదైనా చేయడానికి నేనున్నాను ప్రభువా, నన్ను నేను అప్పగించుకుంటున్నాను. సమర్పణతో ముందుకు వచ్చాను. అందుకని దేవుని పరిశుద్ధతను గురించి 99 కీర్తనలో రాస్తుంది. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఎవరు రాశారు? ఆయన పరిశుద్ధత ఆయన ప్రజల్లో ఉండాలని, ఆ పరిశుద్ధత నీలో ఉన్న పాపాన్ని గుర్తించేలాగా చేస్తాడని, ఆ పరిశుద్ధత నీ యొక్క జీవితంలో ఉన్న పాపము పరిహరించబడి నీలో నింపబడినప్పుడు దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా దేవుని కొరకు వీళ్ళు నడిపిస్తాడని దేవుడు ఈ రాత్రి తెలియజేస్తున్నాడు. కనుక 2025 సంవత్సరం ముగింపులోకి వచ్చాం. ఎందుకంటే డిసెంబర్ నెల చివరి నెల. ఈ నెల అయిపోతే కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త ఏడు మొదలు పెట్టాం. ఎన్ని కొత్త ఏళ్ళు వస్తాయో కానీ జీవితంలో మాత్రం కొత్తదనం చదవండి. 25 అయిపోయింది, 26 వస్తుంది, 26 కూడా అయిపోతుంది, 27 వస్తుంది. ఈ లోపు ప్రభువులు ఆకర్షిస్తే దేవుని కొరకు నువ్వు చేసిన సమర్పణను బట్టి పరలోకంలో నీకు బహుమానం ఉంటుంది. సిద్ధపడి దేవుని సన్నిధిలో
దిద్దుబాటు కలిగి ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నా దేవుడు తన మాటలను దీవించును కాక. ఆమేన్.